తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ కు ప్రభుత్వం తరపున ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ కు ప్రభుత్వం తరపున ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ని కలవడానికి పొన్నం ప్రభాకర్ గారు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత నేపథ్యంలోనే ప్రజాపాలన విజయోత్సవాల పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. 3 రోజుల పాటు ముగింపు వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఇటు నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇటు గవర్నర్ ఈ ఉదయం ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ మరికొంతమంది అధికారులతో కలిసి ఆహ్వానించారు. ఆ తర్వాత దిల్కుష గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. మధ్యాహ్నం 2 గంటలకి ఇటు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఉంటున్నటువంటి నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అధికారులు వచ్చారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఆ మేరకు కాసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ తో భేటీ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని కూడా అందించినట్టు తెలుస్తా ఉంది. ఈ ఇరువురు మధ్య తాజా రాజకీయాలతో పాటు కొన్ని అంశాలు వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక కేసీఆర్ తో భేటీ తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చాలా కాలంగా కేసీఆర్ ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఆయన అది తన నివాసం అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా. ఆ మేరకే ఎర్రవల్లి వచ్చి ఆయన స్వయంగా ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ తో పాటు అధికారులు ఆహ్వానించారు. మరి 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా లేదా అనేది చూడాలి. అందరికీ ఆహ్వానాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా గవర్నర్ తో పాటు ప్రతిపక్ష నేతకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా పొన్నం ప్రభాకర్ వెళ్లి వాళ్ళకు ఆహ్వాన పత్రికను కూడా అందించారు. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం కేసీఆర్ టైం అడిగి వెళ్లాలని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సమయం ఇచ్చారు. ఆ మేరకే పొన్నం ప్రభాకర్ తో పాటు అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి ఆహ్వాన పత్రికను అందించారు. ప్రస్తుతం కేసీఆర్ తో ఇంకా పొన్నం ప్రభాకర్ భేటీ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి.